వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బతుల ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో సావిత్రి గారు అనగానే ప్రతి విషయం ఆ జీవితంలో ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే ఒక సాడ్ థింగ్ ఏంటంటే చాలా వరకు కమెంట్స్ మనం విన్నాం సార్. అంటే ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న వ్యక్తుల్ని ఎవరైతే మళ్ళీ జీవిత భాగస్వామిగా వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళారో వాళ్ళందరివి ట్రాజిడిక్ గానే ఎండ్ అయ్యాయి. మనం గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ తీసుకుందాం. సో మరి సావిత్రి గారికి ఆ విషయం ఎవరైనా ఒకవేళ ప్రస్తావించారు ఆమె దగ్గర, ప్రస్తావిస్తే ఆమె రిప్లై ఏమొచ్చేది? ఆమె సావిత్రి అనే ఆమె గురించి చాలా వివాదాలు, చాలా ఆసక్తికర విషయాలు ఆమె గురించి. అంటే ఏ నటికి రాని విధంగా 14 పుస్తకాలు వచ్చినాయి ఆమె మీద. అంటే 14 మంది రచయితలు 14 రకాలుగా రాశారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆసక్తికర సంఘటన ఉన్నాయన్నమాట. ఒక పుస్తకంలో ఆమె ఇంటర్వ్యూ వేశారు, ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఆమె. అప్పుడు అంతా ప్రింట్ మీడియా కదా, రికార్డింగ్ కానీ కెమెరాలు కానీ ఏమి లేవు. ఆయన ప్రశ్నల్లో భాగంగా, అమ్మా నువ్వు బానే ఉంది, తెలుగులో అంతమంది అందగాళ్ళు ఉంటే నువ్వు ఆ తమిళతని ఎందుకు చేసుకున్నావు, నువ్వు అంత పెద్ద అందగాళ్ళు కూడా కాదు కదా అని అంటే, నా కళ్ళతో చూడు అనేది. అంటే ఎంత గాఢత ఉందో. నెక్స్ట్ ఇంకో ప్రశ్న వేశాడు, ఆల్రెడీ పెళ్ళి పిల్లలున్న జమినిగేషన్ పెళ్లి చేసుకున్నావు, నీలాంటి ఒక స్త్రీ కదా వాళ్ళ భార్య కూడా, ఆమెకు ద్రోహం చేసినట్టు కదా. ఈ ప్రశ్న ఎంత గాఢంగా ఉంది, చురుగ్గా గుచ్చినట్లేదు. అయితే దానికి ఆమె అద్భుతంగా సమాధానం చెప్పింది. ఏం చెప్పింది సార్? అదే విఘ్నేశ్వరుడు అంటే గణేశుడికి సిద్ధి బుద్ధి అని 2 భార్యలు ఉన్నారు కూడా, ఆ గణేష్ కూడా అంతే, అందుకే నేను పెళ్లి చేసుకున్నానని సమర్థించింది. అంత గొప్పగా, అంటే అంత క్యాజువల్ గా తీసుకుంది ఆమె. ఆయన సమర్థించుకోవడం కూడా డైరెక్ట్ ఆమెను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినా కూడా వాటికి నవ్వుతూ చాలా సరదాగా సమాధానం ఇస్తుంది. ఇంకొక తమాషా ఆయన ప్రశ్న వేశాడు, అమ్మా నేనేం సన్నగుండాను, నాకు కాబోయే భార్య ఎంత లావు ఉంది, ఇట్లా నేను లావు కావాలంటే ఏం సింపుల్ గా ఎక్కడన్నా పంచశాప్ చూసుకుని గాలి కొట్టించుకోవాలి లావైతే అనేది. ఇంత సరదాగా ఇంత జోవియల్ గా ఉండేది అనమాట సావిత్రి. అందుకనే ఆమె గురించిన అన్ని పుస్తకాలు వచ్చినాయి. ఆమెను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసినా కూడా మహా తెలివైంది కదా ఆమె, చాలా తెలివైంది. అంటే అట్నే దాన ధర్మాలు కూడా విపరీతంగా చేసింది. ఒకసారి నిలువి దోపిడీ చేసింది. వరద బాధితులు వస్తే ఒంటింట్లో బంగారు వేసుకొని మొత్తం కలిసి వరద బాధితుల సహాయార్థం అందించి, ఈ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ విపత్తు జరిగినా కూడా ఆమె స్పందిస్తూ గొప్ప గొప్ప విరాళాలు ఇచ్చింది ఆమె. అంత గొప్ప నటి కాబట్టి ఇప్పటికీ మనం మాట్లాడగలుగుతున్నాం. అవును, ఎవరైనా దేవుడికి ఇస్తారు, అది కూడా ఏదైనా మొక్కుకొని ఇస్తారు, చేస్తారు. ఆమె నిస్వార్థంగా పనిచేసింది. అది సావిత్రి గురించి. ఆవిడ తన షూటింగ్ కి కూడా గిల్ట్ నగలు వాడేవాళ్ళు కాదంట కదా. అవును, నేను ఇంత ముందు కూడా చెప్పిన ఆయన, ఆమె కాళ్ళకు పట్టీలు వెండి పెట్టుకుంటారు అందరూ, ఆమె బంగారం పెట్టుకునేది అనమాట. అది ట్రెండ్ అయింది తర్వాత. ఆమెను చూసి అందరూ, అంటే బంగారు కాకపోయినా కూడా బంగారు కలర్ ఉండే పట్టీలు పెట్టుకోవడం మొదలైంది అనమాట. ఆమె ట్రెండ్ సెట్టర్, దేనికైనా ట్రెండ్ సెట్టర్ ఆమె. అంటే నెక్స్ట్ తరం ఆ తరం హీరోయిన్లకు కూడా అబ్బా సావిత్రి లాంటి యాక్టర్ అని అంటారు కానీ వేరే వాళ్ళ పేర్లు చెప్పారు. అవును, అది ఇప్పటికీ ఆమెకు ట్రేడ్ మార్క్. అవును, చెప్పాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచిది.